క్షిప్రగణపతి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ స్వామి చరణ సన్నిధిలో సాగుతున్న శివరహస్య ప్రవచన మహాయజ్ఞం. హిమాలయాల్లో అందర మానస సరోవర తీరంలో ఆ మానస సరస్సులో స్నానం చేసి అక్కడ మానసేశ్వరుని పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉన్నారు మహర్షులు. అక్కడ వారు మాట్లాడుతూ కశ్యపాది మహర్షులు అక్కడికి చేరుకోగానే వారితో ఋషులు గోష్ఠి చేస్తుండగా కణ్వుడు అక్కడికి చేరుకుని కొన్ని ప్రశ్నలు వేశారు. అందులో శివతత్వాన్ని కశ్యప ప్రజాపతి లేదా మహర్షి చెప్తూ ఉన్నారు. ఇందులో విశేషంగా శివుడు అంటే ఏమిటో చెప్పిన వాక్యాలను మనం ఇప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. శివాభిధం మహః సేవ్యం. శివుడు అనేది జ్యోతి, ఒక మహాకాంతి. అదేమిటంటే సర్వ వేదాంత సమ్మతం, సర్వ వేదాంతముల చేత చక్కగా నిరూపించబడినటువంటి తత్వం. అది తెలిసి శివుని ఆరాధిస్తే తెలుసుకోవడానికే ప్రవచనం. కనుక శివుడు అంటే ఉపనిషత్ ప్రతిపాద్యమైన సచ్చిదానంద స్వరూపము, అది తురీయ తత్వము అని గ్రహించాలి. అదే సచ్చిదానందం అద్వైతం ఎన్ మహః శివ సన్నిధం. అన్ని చోట్ల మహః శబ్దం వరుసగా కొన్ని శ్లోకాల్లో చూపించారు. ఆ జ్యోతిష్ స్వరూపము సత్ చిత్ ఆనందం అనేటువంటి 3 లక్షణాలతో ఘనీభూతమైనటువంటిది. దాని పేరే శివము. అది తురీయం ఏకం విమలం శివం మత్వా యథార్థతః. కనుక తురీయుడంటే మూడింటికి అతీతమైన వాడు, త్రిగుణాతీతుడు, విమలుడు అని శివుని ఎవరైతే యథార్థతః తెలుసుకుని ఆరాధిస్తున్నారో నతే సంసార భాగినః, వారు మరి సంసారంలోకి రారు. సంసార సర్పదష్టులైన వారిలో ఉన్న సంసార రూప విషం హరింపబడుతుంది అంటూ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో ఇలాంటి ఎన్నో క్షేత్రాల్లో అనేక మంది ఆ కారణం చేతనే శివుని ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ మానస సరోవర ప్రాంతంలోను హిమాలయాల్లో ఇతర ప్రాంతాల్లో కూడా అనేక మంది తపస్సులు ఆచరిస్తున్నారు. ఎందుకోసం అంటే పురా అత్రైవ మహాశైవాహ తపశ్చక్రుర్ముదా ఘోరం సంసార తరణ ఇచ్ఛయా. మళ్ళీ సంసారంలో పడకుండా అంటే జనన మరణ రూప ప్రవాహంలో పడకుండా తరించడం కోసం వారు ఇక్కడ తపస్సు చేస్తున్నారు. దేనికి అంటే కాశీ ప్రాప్త్యర్థం. ఈ తపస్సులని కాశీ ప్రాప్తి కోసమయ్యా. కాశీ ప్రాప్త్యైవ బహుభిః అత్ర పూర్వ తపస్యయా అత్ర తప్తేన తపసా కాశీ సంప్రాప్యతే ద్విజైః. అనేక మంది నైష్ఠికులైనటువంటి సాధకులు ఇక్కడున్న సిద్ధేశ్వర లింగం దగ్గర సాధన చేస్తూ ఉంటారు. సిద్ధేశ్వర లింగం గురించి మన గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే మానస సరోవరం దగ్గర కైలాసం అంటామో అది హిమాలయ భూమికల్లో ఒకటి. అది హిమాలయ ప్రాంతాలకు చెందినటువంటిది. అది శివస్థానం కనుక దాని కైలాసముల వ్యవహారం. అసలు కైలాసం ఏంటో మనం మొదటి భాగాల్లో ఎలాగూ చెప్పుకున్నాం. అక్కడ ఉన్నది సిద్ధేశ్వరుడని. ఇక్కడ మనం గమనించవలసిన ఒక అంశం ఉన్నది. అది ఇతర శాస్త్రముల సహాయంతో కొంచెం అన్వయించుకోవాలి. కాశీలో మరణిస్తేనే మోక్షమా, ఇంకెక్కడ మరణిస్తే మోక్షం రాదా? మరి సిద్ధ పురుషులు చాలా మంది ముక్తులు పొందేరే, జీవన ముక్తులయ్యారు, విదేహ ముక్తులయ్యారు కదా. మరి కొన్ని చోట్ల కూడా అంటే కాశీలో మరణిస్తేనే మోక్షం, అందరి సందేహం లేదు. అయితే ఇది ఇతర శాస్త్ర సమన్వయంతో అవగాహన కలగడం కోసం చెప్తున్నాం. ఇక్కడ కాశీ అంటే ఏమిటి? వెలుగు. వెలుగు అంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఒక్కటే. ఏ జ్ఞానం వల్ల ప్రపంచమంతా వెలుగుతోంది అది ప్రజ్ఞానం. దాని పేరే బ్రహ్మ. అది స్వయం ప్రకాశం, అది స్వయం జ్యోతిష్ స్వరూపం. అంటే సకల జగత్తుని ప్రకాశింపజేస్తూ తనకే ప్రకాశం అవసరం లేని ఏ స్వయం ప్రకాశం ఉందో అదే కాశీ. దానికి సంబంధించిన జ్ఞానం కూడా కాశీ. అదే జ్ఞానానికి వెలుగుని పేరు మనకి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అన్నప్పుడు జ్యోతి అంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఏం జ్ఞానం? బ్రహ్మజ్ఞానమే జ్ఞానం. మిగిలిన జ్ఞానాల గురించి ఇక్కడ ప్రస్తావన కాదు. అది తప్ప మిగిలినంతా చీకటే. అందుకే బ్రహ్మజ్ఞానం తప్ప మిగిలినవన్నీ అవిద్యలో భాగాలే అన్నారు ఇక్కడ. అది ఒక్కటే బ్రహ్మజ్ఞానం, ఒక్కటే జ్ఞానం. కానీ వెలుగనగా బ్రహ్మజ్ఞానము. కానీ కాశీలో మరణిస్తే మోక్షం అంటే ఎవడు బ్రహ్మజ్ఞానియో వాడు ఎక్కడ మరణించిన వాడు కాశీలో మరణించినట్లే. ఇది అన్వయించుకోవాలి ఇక్కడ. అదేవిధంగా యోగపరంగా కాశీ అంటే ఆజ్ఞాచక్రస్థానం. ఎవడి యొక్క శక్తి సాధన వల్ల జీవశక్తి ఉద్బుద్ధమయ్యి కుండలిని రూపంలో జాగృతం చెంది అన్ని చక్రములు దాటి ఆజ్ఞాచక్రం దగ్గరికి చేరుకుంటుందో అది బిందుస్థానం. అది అక్కడికి చేరుకున్నటువంటి వాడు, అక్కడ స్థిరపడినటువంటి యోగి ఆ స్థితిలో మరణించినట్లయితే అది కాశీలో మరణించినట్లే. ఇది కాశ్యాంత మరణాంతి. అందుకే ఒకటి జ్ఞానపరంగా కాశీ, యోగపరంగా కాశీ, వేదపరంగా కాశీ ఒకటి ఉందండి. మూడవది వేదపరంగా కాశీ అంటే యజుర్వేదాంతర్గతమైన 11 అనువాకాల రుద్రం వేదంలో కాశీ. తెలుసుకోండి, ఇక్కడ ఆ 11 అనువాకాల తేజస్సు కాశీక్షేత్రం. కనుక ఎవడు నిరంతరం ఆ రుద్రమంత్ర జప ధ్యాన విచారణలు చేస్తూ తనువు చాలిస్తాడో వాడు కాశ్యాంత మరణాన్ముక్తి. ఇక భౌమ కాశీ అనగా భూమి యందు మనకున్న కాశీక్షేత్రం. ఈ 4 కాశీయే. అటువంటి భౌమ కాశీని ఆశ్రయించితే తప్పకుండా ఈ మూడింటిలో వాడు ఏం పొందుతాడో అదే పొందుతాడు. కాశీ ఏంటంటే ఈ మూడింటిలో వారు ఏది పొందుతారో దాన్ని ఇచ్చే చోటు కాశీ. అక్కడ శివపరమైన సాధన అంటే శివ మంత్ర జపం, శివాచార పరాయణత్వం, నియమాలతో శివార్చనాదులు చేస్తారు. అటువంటి వారు బ్రహ్మజ్ఞాని, ఆజ్ఞాచక్ర స్థానంలో స్థిరపడిన యోగి, రుద్ర సారాన్ని జీర్ణింపజేసుకున్నటువంటి వైదికుడు పొందేటువంటి మోక్షాన్ని పొందుతాడు. అందుకే కాశీ అటువంటిది. ఈ 4 కాశీలు మనం స్మరించుకుందాం.
కాశీలో మరణించడం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుంటుంది. ఇదిగో వీళ్ళందరూ ఇక్కడ తపస్సులు చేస్తున్నారే, వీళ్ళు కుర్వంతి శైవాహ లింగార్చన ప్రియాహ. ఇటువంటి ఈ దివ్యమైనటువంటి హిమోత్పర్వత ప్రాంతాల్లో గౌరీలింగం అని ఒక అద్భుతమైన లింగం ఉన్నది. అది సాక్షాత్ గౌరీదేవియే ప్రతిష్ఠించింది. అక్కడ అత్రైవ ఎత్తత కార్యం, అది సర్వసిద్ధునిచ్చేటువంటి ఆ చోటు. ఎందుకంటే అమ్మవారు తపస్సు చేసి అక్కడ శివలింగాన్ని పెట్టింది కనుక అక్కడ సాధన చేసిన వారికి కూడా గొప్ప సిద్ధి లభిస్తుంది. అక్కడికి ఒకప్పుడు దృష్ట్వా అత్ర విష్ణునా పూర్వం ఆది విద్య యశస్విని. అక్కడ గౌరీ అని నేరుగా చెప్పకుండా అక్కడ కూర్చున్నావిడ ఎవరయ్యా అంటే ఆది విద్య. ఆది విద్య అంటే మొదటి విద్య. విద్య అంటే జగన్మాతకే ఆద్య విద్య అని రెండు పేర్లు ఉన్నాయి. జగత్తుకి ఆది అయినది విద్యాస్వరూపిణి అంటే మహామాయ ఆవిడ. కానీ విద్యాస్వరూపిణి అంటే ముక్తికారిణి అయినటువంటిది కనుక విద్య అన్నారు. అది సంసారకారిణి అయితే అవిద్య అనాలి. విద్యాస్వరూపుడు రెండు ఆ తల్లే. అందుకే ఆది విద్య యశస్వని. ఎందుకంటే ఎంత చెప్పినా ఈ తల్లి దయలేనిది మనకి శివుడు లభించడు. అందుకే ప్రత్యేకించి తల్లి గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఆది విద్య యశస్వని తాన్ తాదృశీం ఉమాం దృష్ట్వా విష్ణు సంతుష్టమానస. అమ్మవారిని చూశాడు ఆయన. చూసిన వెంటనే నారాయణుడు ప్రణమ్య దండవద్భూమో పూజయామాస సాదరం. ఆ జగన్మాతని నారాయణుడు సాష్టాంగ నమస్కారం చేసి పూజించాడు. ఎందుకంటే హరిహర బ్రహ్మాది విసేవితాం కదా తల్లి. అందుకు నమస్కరించి తతస్తుష్టావతాం విష్ణు ఆది విద్యాం మహేశ్వరి కృతంజలి పుటో భూత్వా. ఇక్కడ నారాయణుడు రెండు చేతులు దోజిలించి అమ్మవారికి చేసిన స్తోత్రం ఇది. రెండు భాగాలుగా దీన్ని చెప్పుకోవచ్చు. మొదట చేసి తర్వాత అమ్మవారికి ప్రశ్న వేస్తే దాని సమాధానంగా అమ్మ తత్వాన్ని చెప్తాడు. ఒక విధంగా వేదమునందు చెప్పబడుతున్న దేవీ సూక్తముల సారం ఇది. జయ మాతర్ జగద్వంద్యే జయ విశ్వేశ్వర ప్రియే జయ కళ్యాణదే భవ్యే జయ సౌభాగ్య సంశ్రయే జయ కళ్యాణ నిలయే జయ వేదాంత సంస్థుతే జయ పుణ్యైక నిలయే జయ కారుణ్య సంశ్రయే జయ వేదాంత సంవేద్యే జయ నిత్యే నిరంజనే జయ విద్యైక నిలయే జయ అపర్ణే జయామలే జయ మంజుల మందార పుష్పమాల విరాజితే. ఇక్కడ నుంచి వరుసగా అమ్మవారి యొక్క కిరీటం మొదలుకొని పాదముల వరకు ఒక్కొక్క పాదము చొప్పున్న అంటే శ్లోక పాదం చొప్పున్న సంపూర్ణమైన అమ్మవారి దివ్యమంగళ విగ్రహ వర్ణన అనబడే ధ్యానం ఉంది. జయ అనవజ్యే నిర్ద్వంద్వే నిర్మలే లయవర్జితే. అమ్మవారి తత్వ ప్రతిపాదన. అనవజ్య అంటే సర్వారుణ అనవజ్యాంగి, ఏ లోపము లేని తల్లి, ద్వంద్వాతీతురాలు, నిర్మలమైనది, లయం అనేది లేనిది. అన్ని ఆవిడ లయమవుతాయి కానీ ఆవిడ శాశ్వతురాలు. జయ విద్యే మహావిద్యే జయానందే జయోత్తమి జయలీలా విలాసార్థ స్వీకృతానంత విగ్రహే. విద్యే మహావిద్య. విద్య అంటే ఉపాసనా రూపమైన మంత్రములన్నీ విద్యలు అనిపించుకుంటాయి. మహావిద్య అంటే బ్రహ్మ విద్య అనర్థం ఇక్కడ. కానీ విద్యే మహావిద్య అని రెండు చెప్పడంలో అందం అది. జయ ఆనందే జయోత్తమే. అంతేకాదు లీలా విలాసంగా అనేక రూపములు ధరించిన ఓ తల్లి, అనంత విగ్రహములు లీలగా స్వీకరించాం. అన్ని విగ్రహములు నీవే తల్లి. నీ అసలు తత్వం మాత్రం నిర్మలే నిర్ద్వంద్వే అనవజ్యే. అది జయ మాతర్మహాదేవి జయ మాతర్మహేశ్వరి జయ మాతస్త్రిజనే జయ మాతస్వరేశ్వరి. ఎన్ని మార్లు అమ్మా అమ్మా అంటున్నాడండి ఆయన. మాతహ మాతహ అనే మాట ఎన్ని మార్లు వస్తున్నది. అదే మాతహ కంటే గొప్ప పేరు ఉన్నది అమ్మవారికి. జయ మాత ప్రసీదత్వం జయ మాత శివప్రియే జయ మాత కృపాపూర్ణి జయ మాత పరాత్పరే జయా త్వమేవ సర్వేషాం భుక్తి ముక్తి ప్రదాయిని. భుక్తి కావాలన్నా ముక్తి కావాలన్నా నిన్నే ధ్యానించాలి. భుక్తి అంటే ఇహలోక పరలోక సుఖభోగం, ముక్తి అంటే కైవల్యం. రెండూ ఇవ్వగలిగేదాను నువ్వు. బ్రహ్మాదులతో సహా అందరూ నీకు దాసులమే. దాసాస్తవైవ సర్వేపి వయం బ్రహ్మాదయ శివే అని నమస్కారం చేసి ఎప్పుడైతే అక్కడ ఉన్నాడు విష్ణు ఆశ్చర్యపోయాడు హిమోత్పర్వత ప్రాంతంలో అమ్మవారిని అలా చూడగానే. అప్పుడు ఆవిడ నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను అంది. దేనికోసం తల్లి అంటే శరీరార్థమహం శంభోర్ ఏన ప్రాప్స్యామి కేశవ. చేస్తూ నేను ఉపాయం తెలియట్లేదు, నువ్వు వచ్చావు కనుక అడుగుతున్నాను. శివుల్లో సగం తీసుకోవాలని నాకు అనిపిస్తోంది, ఉపాయం చెప్తావా? వెంటనే విష్ణు అంటున్నాడు, అద్భుతమైనటువంటి సమాధానం చెప్తున్నాడు మన బోటిగాళ్ల కోసం. ఎందుకంటే అమ్మవారు అవతరించి ఆయన సగభాగం పొందాలా? అమ్మ మీ ఇద్దరు ఆడుతున్న ఆట ఇదంతా అన్నాడు ఇక్కడ ప్రారంభంలోనే. శరీరార్థం మహేశస్య ప్రాప్తమేవ త్వయా శివే. శివుల్లో సగం నువ్వు తీసుకోవడం ఏంటమ్మా? మీరిద్దరు కలిస్తేనే పూర్ణత్వం. నువ్వెప్పుడు శివుడు ఉన్నాడు అంటే అందులో నువ్వు ఉన్నావు. ఉన్నాడని శివుడు స్ఫురించాలి అంటే అది ఆ స్పందన రూపమైన చైతన్యం నువ్వే కదా తల్లి. శివునికి నీకు అభిన్నత్వమే. త్వమేవ శివరూపాసి. అది జగత్తును అనుగ్రహించడం కోసం శివశక్తులు వేరైనట్లు, ఒకరి కోసం ఒకరు తపస్సు చేసినట్లు, పెళ్ళాడినట్లు ఇవి పెట్టడం వల్ల మనకి వాటి మీద ఆసక్తి కలుగుతుంది. అంత చక్కని మాట అంటున్నాడు. త్వమేవ శివరూపాసి
తవాప్రాప్యన్న విద్యతే, నువ్వేది పొందలేదని గాని పొందాలని గాని రెండూ లేవు తల్లి నీకు. ఎందుకంటే త్వమేవ శివరూపాసి, శివుళ్ళ సగమేంటి శివరూపమేనిది. తథాపి పృచ్ఛతే దేవి, నువ్వు మళ్ళీ నన్ను ఎందుకు అడిగావంటే లోకానుగ్రహ కాంక్షయ, లోకాన్ని అనుగ్రహించడం కోసం అడిగావు. విష్ణువు కాకపోతే ఎవరా మర్మం చెప్పగలరు. త్వయా తతోహం వక్ష్యామి, నేను తప్పకుండా నీకు చెప్తాను గాని తల్లి నువ్వెవరు అంటే త్వం ఆదిశక్తి పరమ సర్వ వేదాంత సంస్థుత త్వం ఓంకార స్వరూప త్వం సర్వవేద స్వరూపిణి త్వం ఆద్యంత విహీన త్వం సచ్చిదానంద రూపిణి విజ్ఞాన సారిణి సాక్షాత్ జ్ఞానధారా వినోదిని. జ్ఞానధారా వినోదిని అంటే నిరంతర బ్రహ్మ విచారణ తెంపు లేకుండా చేసినప్పుడు అమ్మవారికి ఆనందం. జ్ఞానధారా వినోదిని అనే మాటలు ఇంత విశేషం ఉంటుంది. త్వత్త ఏవ సముత్పన్నా లోకా సర్వేపి శాంభవి తవ నేత్రమయ చంద్ర సూర్యోగ్నిశ్చ మహేశ్వరి. ఈ సర్వ జగత్తు నీ నుంచే కలుగుతుంది తల్లి. అసలు జగత్తుకి కారణమైన 3 శక్తులు ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు అగ్ని, అవి నీ కళ్ళమ్మా. తవైవ మూర్తయ సర్వే పవనాద్యా శివప్రియే, వాయువు మొదలైనవన్నీ నీ యొక్క మూర్తులే. త్వదన్యో దృశ్యతే నాత్ర త్వమేవ సకలం శివే. ఒక్కటి చెప్తున్నాం, కనబడుతున్నది కనబడనిది ఏదైనా ఉందే అదంతా నువ్వు కానిదేదీ లేదమ్మా, అంతా నీ స్వరూపమే. నిజానికి నువ్వు ఇన్ని రూపాలు ధరించాడు. నిష్కళాసి త్వమేవాంబ సకలాచ జగన్మయే, నిష్కలవు నువ్వే సకలవు నువ్వే. త్వమేవ సకలాదేవి సృష్టిస్థిత్యంతకారిణి, నువ్వు సకలగా అనుకున్నప్పుడు సృష్టిస్థిత్యంతకారిణి. నీ తత్వము నిష్కలం అంటే నువ్వు సగుణమైనప్పుడు సృష్టిస్థితిలయకారిణి అంటాం. సహజంగా సృష్టిస్థితిలయలకు అతీతమైన నిర్గుణము నువ్వు. ఇలాంటి నిరాకారమైన నువ్వు ఇవాళ నాకు సాకారంగా కనబడుతున్నావు. ఎందుకంటే జ్ఞానగమ్యమైన నువ్వు భక్తుల దృష్టికి గోచరిస్తావని చెప్పడానిక కనబడుతున్నావు తల్లి అన్న. జ్ఞానగమ్యమైనది నిరాకారమైన తత్వమే, కానీ భక్తులను అనుగ్రహించడం కోసం నిరాకార తత్వం భక్తుల దృష్టికి గోచరించడం కోసం, అంటే వారి తపోదృష్టికి ధ్యానమతే వికసించినటువంటి దివ్య దృష్టికి గోచరించడానికై ఈ సాకార రూపాన్ని ధరిస్తున్నావు అంటూ చాలా విశేషములైన నామాలు చెప్తూ అమ్మవారిని స్తుతించాడు. అమ్మవారి తత్వ ప్రతిపాదన చేశాక నువ్వు అడిగేగు ఉపాయం అడిగినప్పుడు నేను గురుస్థానంలో ఉండి చెప్తున్నాను అన్నాడు. ఎందుకంటే శివజ్ఞానానికి గురువు నారాయణుడే, ఇది తెలుసుకోవాలి. అది నారాయణ భక్తి మనకు లేకపోతే శివజ్ఞానం ఎక్కడొస్తుంది? గురుభక్తి. అలాగే తెలుసుకోవాల్సింది, ఎవరైతే విష్ణు భక్తులు అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈశ్వరుడు గురుస్థానమే. అది ఈశ్వరు ఆచ శ్రీరామ రామ రామేత అంటున్నామా లేదా? అలాగే శివభక్తులకి గురుస్థానం విష్ణువే. ఎందుకంటే ఈ కథలో మనకు చెప్తున్నాడంటే శివునికి అభిన్నురాలైనప్పటికీ లీలగా ఒక రూపం ధరించి శివుని పొందాలని తపస్సు చేస్తున్న ఆమెకు శివ ప్రాప్తి ఉపాయాన్ని విష్ణువు చెప్తున్నాడంటే అమ్మవారికి గురువుగా ఉన్నాడు మహానుభుడు. ఈ కథలో ఉన్న ఆంతర్యం అది. నేను ఇవాళ నీకు కొన్ని నామాలు చెప్తున్నాను, ఈ నామాలు నేను ఎప్పుడు చేస్తుంటాను సుమా. ఇది సాక్షాత్ శివుడే అందించినటువంటి నామములు. అస్తి గుహ్యతమం దేవి నామ్నాం అష్టోత్తరం శతం. 108 నామాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది శంభోరహం ప్రవక్ష్యామి పఠతాం శీఘ్రకామదం. ఇది పఠించితే వెంటనే కోరిక నెరవేరుతుంది అంటూ విష్ణువు చెప్తూ మొట్టమొదటి ఏమన్నాడు తెలుసా? శ్రీ గణేశాయ నమః అని ప్రారంభిస్తున్నాడు నారాయణుడు. శివో మహేశ్వర శంభు పినాకేశ శశి వామదేవో విరూపాక్ష కపర్తి నీలలోహిత శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శిపివిష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల. వీడికి నమస్కారం. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకనే నమః, శశిశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కపర్దినే నమః, నీలలోహితాయ నమః, శంకరాయ నమః, శూలపాణయే నమః, ఖట్వాంగినే నమః, విష్ణువల్లభాయ నమః. ఇలా నామావళి చేసుకోవచ్చు, నామము చదువుకోవచ్చు. శిపివిష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశర్వస్త్రిలోకేశ శితికంఠ శివాప్రియ ఉగ్ర కపర్దీ కామారి అంధకాసుర సూదన గంగాధరో లలాటక్ష కాలకాల కృపానిధి భీమ పరశుహస్త మృగపాణి జటాధర కైలాసవాసీ కవచి కఠోర త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ సామప్రియ స్వరమయ స్త్రయీమూర్తిరణీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమ సూర్యాగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరిశోనగ భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియ కృత్తివాసా పురారాతి భగవాన్ ప్రమథాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వ్యాపీ జగద్గురు వ్యోమకేశో మహాసేన జనక చారు విక్రమ రుద్రో భూతపతి స్థాణు అహిర్బుద్ధ్రియో దిగంబర అష్టమూర్తిరనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండ పరశు పశుపాశ విమోచక మృడ పశుపతిర్దేవో మహాదేవో వ్యయ
ప్రభు అజ పాశ విమోచక మృడ పశుపతిర్దేవో మహాదేవో వ్యయ ప్రభు పూషదంతమిదవ్యగ్రో దక్షాధ్వర హరోహర భగనేత్రమిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంత స్థారక పరమేశ్వర. చదవకుండా దాటేద్దాం అనుకున్నాను కానీ క్షిప్రంగా తూరుకోలేదండి. మొత్తం అష్టోత్తర శతనామాలు ఇవి చదువుతున్నాం. ఇందులో అజపాస విమోచక అని 2 నామాలు, పశుపాస విమోచక అని కూడా అనవచ్చు, కానీ అజపాస విమోచక అసలైన పాఠం. అదేవిధంగా మధ్యలో ఒక చోట స్వరమయ అని వస్తుంది, కానీ చాలా గ్రంథాల్లో సర్వమయ అని ముద్రింపబడుతున్నది. ఆ పాఠం తప్పు, స్వరమయ అనాలి. ఎందుకంటే సామప్రియ స్వరమయ రెండింటికి ఒక అనుబంధం ఉంది. అందుకే ఇవి ప్రసిద్ధమైన శివ అష్టోత్తర శతనామాలు. ఈ సాక్షాత్ నారాయణుడు దీని గురించి చెప్తూ ఇమాని దివ్యనామాని జప్యంతే సర్వదామయ. ఈ నామాలతో ఉన్న స్తోత్రం ఎలాంటిదంటే నామకల్పలత ఇయం. ఇది నామాలతో ఉన్న కల్పలత. కల్పలత అంటే ఏది అనుకుంటే ఆ సంకల్పాన్ని నెరవేర్చగలిగేది. అంత దివ్యమైన సుమ, సర్వాభీష్టప్రదాయిని, అంత శక్తివంతమైనది. దీన్ని నిత్యానుష్ఠానంలో పెట్టుకోవడం చాలా ముఖ్యమైన అంశం. ఇది నామాన్యేతాని శుభగే శివదాని నసంశయ. ఇది శివుని ఇస్తాయి, శివముని ఇస్తాయి. అందమైన మాట శివదం అనే మాట గొప్పది. నువ్వు శివుడు కావాలన్నాగా శివం శివుడు. శివం అంటే శుభం, శివదా అంటే శుభమునిచ్చునవి. శివుడే కావాలనుకుంటే శివదాని శివునిస్తాయి కూడా. అందుకే ఇది వేద సర్వస్వ భూతాని, వేద సర్వస్వం ఈ నామంలో ఉంది. వేదము ఆగమము ఇత్యాదుల్లో ఇంకా ఎన్నో నామాలు ఉన్నాయి. నేను సారమే చెప్పాను అని అమ్మవారికి చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గురువుగా వచ్చిన విష్ణువు అమ్మవారికి ఉపదేశం చేసి ఎప్పుడైతే వెళ్ళాడో, తల్లి ఈ నామాలను అనుష్ఠానం చేసి తపస్సుగా చేసుకుని శివం ఆరాధయంతి సా గిరిజాపతి తత శివం సంప్రాప్య శివరూపాస భూయ ప్రాప్త శివాపిస. శివుని యొక్క రూపాన్ని పొందింది ఆవిడ. అది గౌరీలింగమిదం విప్రా శర్వాణి నిర్మితం పురా. అది గౌరీలింగం అని చెప్పబడుతూ ఉంటుంది అంటూ కణ్వాదులతో కశ్యపుడు ఈ వివరణ అంతా చెప్తూ, ఈ లింగం ఎంత విశేషం అంటే ఇక్కడ ఒకప్పుడు శివుని కోసమని ఒక ఆయన హఠం పట్టి తపస్సును ఆచరించాడు. ఆయన గంధర్వుడు. ఆయన తపస్తప్సం దురాసదం, ఎవరికి సాధ్యం కాని తపస్సు చేశాడు. తత్కృతేనేవ తపస క్షుబ్ధామాసి జగత్రయం. ఆయన తపస్సు ఎంత తీవ్రంగా చేశాడంటే ఆ తపస్సు యొక్క తీవ్రతకి ముల్లోకాలల్లో ఆడిపోయి. పరమేశ్వరుడు అంటే ఎవరు? సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడైన బ్రహ్మముతో ఎవడు తాదాత్మ్యం చెందాడో వాడి శరీరంలో వచ్చిన కలత సర్వవ్యాపకమైన లోకానికి కూడా వస్తుంది. అది ఇందులో చిన్న రహస్యం. అలా లోకం ఒక్కసారి కంపించగానే దేవతలకు భయం కలిగింది. వాళ్ళందరూ విష్ణువు వద్దకు వెళ్ళి చెప్తున్నారు, ఆయన ఎవడో గంధర్వుడు మహాతపస్సు చేస్తున్నాడు. అంతేకాదు లోకాల వాళ్ళకి చిన్న బెదురుంది. ఎందుకంటే తపస్సులకు ఫలితంగా ఉన్నత లోక పదవులు వస్తుంటాయి. ఏ కోరిక లేని భక్తిగా కర్మ చేయడం మోక్షహేతు అవుతుంది. కోరికతో చేస్తే అది ఆయా లోకాలను ఇస్తుంది. సాధారణంగా కోరికలతో చేసేవాళ్ళు ఎక్కువ. అందుకే దేవతలకు భయం పట్టుకుంది. ఆయన మనస్సు ఏంటో వాళ్ళకి ఎలా తెలుస్తుంది దేవతలకి? వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతనికి ఏ లోక పదవి వచ్చేస్తుందో మన పదవులు ఊడిపోతాయని భయం కలిగింది. అందుకు విష్ణువు వద్దకు వెళ్ళి చెప్తే ఆయన ఒక చిన్న నవ్వు నవ్వి, తపస్సు చాలా గొప్పగా చేస్తున్నాడు, శివుడు అనుగ్రహించాల్సినప్పుడు అనుగ్రహిస్తాడు, మీకెందుకు కంగారు, కానీ మీకొక్కటి చెప్పిస్తున్నాం, మీ పదవులకు ధోకా లేదు అన్నట్టు. ఎందుకంటే అతడు కోరుకుంటున్నది శివుని యొక్క గణాల్లో ఒక ప్రధాన గాఢపత్యాన్ని కోరుకుంటున్నాడు ఆయన. అంటే కైలాసంలో శివుని వద్ద ఎలా వేళలో ఉండాలి, అదొకటే అతని యొక్క తపన. అంత అమోఘమైనటువంటి పెద్ద కోరిక, అందరికీ సాధ్యం కానిది. అది చేయాలంటే పొందాలంటే ఇంత తపస్సు అవసరం గనక ఆయన తపస్సు చేస్తున్నాడు. సా సర్వదా శివం ప్రాప్తం సముద్యుక్తో భవిష్యతి. శివుణ్ణి పొందాలనే తపన తప్ప ఆయనకు లోకకాంక్షలు లేవు. ఆయన ఇలా తపస్సు చేస్తుంటే పరమేశ్వరుడు ఆయన ముందు అన్నాళ్ళ తపస్సుకి సంతోషించి ఏ గౌరీలింగములు ఆయన పూజిస్తూ ఆరాధిస్తున్నాడో చూసారా. అమ్మవారు ప్రతిష్ఠించి పూజించి సిద్ధి పొందిపోయిన తర్వాత ఆ లింగం మనల్ని తనిపి చేయడానికి ఉండిపోయింది. అని మహాత్ములు తపస్సు చేసి విడిచిపెట్టినవి తర్వాత వారి క్షేత్రములు అవుతాయి. అమ్మ తపస్సు చేసింది, శివునికి అభిన్నురాలు. అందుకే ఆవిర్భూతం మహాదేవం గౌరీలింగాత్ మనోహరం. ఆ గౌరీలింగం నుంచి పరమేశ్వరుడు ఒక్కసారి ప్రత్యక్షమై అతడి అభీష్టాన్ని నెరవేర్చుతున్నాను సైగా చిన్న నవ్వు నవ్వెట్ట. అలా శక్తి సమేతుడై కనబడుతున్నాయని చూడగానే ఆ గంధర్వుడు లేచి నమస్కారం చేస్తున్నాడు. ఆయన చేసిన స్తోత్రము అత్యద్భుతమైన మహాస్తోత్రము. ఇది శివ మహిమ్న స్తుతి అని అత్యంత ప్రసిద్ధి చెందిన మహాస్తోత్రం అండి. ఈ స్తోత్రం నోటుకొస్తే రుద్రం రాకపోయినా పర్వాలేదు అన్నారు. అంత మహిమాన్వితమైన స్తోత్రం. దాని సోర్స్ ఏదంటే శివరహస్యం, చాలా మందికి తెలియదు. అందుకే అస్యశ్రీ శివ మహిమ్న స్తోత్ర మహామంత్రస్య. ఈ గంధర్వుడి పేరు పుష్పదంత ఋషి. పుష్పదంతుడు ఎంత గొప్ప మాట. ఈయన ఏ విధంగా తపస్సుకెళ్ళాడు, ఈ కథలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఆయన కేవలం శివప్రాప్తి కోసం గౌరీలింగాన్ని ఆరాధించాడని మాత్రమే శివరహస్యం ఉంది. మరి ఇంకే విశేషాలు చాలా మనకి ఇంకేం కావాలి? ఇక్కడ శివానుగ్రహం పొందాడు. అత్యంత మహిమాన్వితమైనటువంటి
స్తోత్రం ఇది. అది చదువుతూ ఉంటేనే ఆ ప్రకంపనల్లోని శివుడు కనబడతారండి. అంత రమ్యమైనటువంటి స్తోత్రం రచన చేశాడు. ఇందులో ముందు ఉపోద్ఘాత రూపంలో శివతత్వ పారమ్యాన్ని ప్రతిపాదన చేస్తాడు. అలాగే త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిద మత పక్షమితి చ రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిల నానా పదజుషాం రుణామేకో గమ్య త్వమసి పైసా వర్ణవైవ. ఈ ఒక్క మాటే స్వామి వివేకానంద చికాగోలో మొట్టమొదటి మాటలో మాట్లాడి ప్రపంచం యొక్క హృదయాన్ని చొరగొన్నాడు. అందుకు వివిధములైన వారు ఏ ఏ మార్గాల్లో సాధనలు చేసినా ఏ పరతత్వాన్ని చేరుకుంటారో ఆ పరతత్వమే నువ్వయ్యా అని నదులు ఎలా ప్రయాణించినా సముద్రాన్ని చేరుకుంటాయి. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి అని చెప్పబడుతున్న శాస్త్రసిద్ధమైన సంప్రదాయ మార్గములు ఏ పరతత్వాన్ని చేర్చుతాయో పరతత్వం నీవు అంటే సర్వసాధనా మార్గ సమన్వయం ఈ శ్లోకంలో ఉన్నది. అంత విశేషమైనది. అలాంటి పరమేశ్వరుని గురించి అతర్కేశ్వర్యే త్వయి అనవసర దుస్థో హతధియ కుతర్కోయం కాంశ్చిన్ ముఖరయతి మోహాయ జగతాం. పరమేశ్వరుడు ఇలాంటి వాడు ఇంతటి వాడు శ్రీశ్వరుడు ఉన్నాడా లేదా ఈ చర్చలన్నీ కూడాను కొంతమంది ఎంత చెప్పినా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మూర్ఖులు కదా. మోహాయ కశ్చిన్ ముఖరయతి, అజ్ఞానం చేత వాళ్ళు వాగుతూ ఉంటారు. అజ్ఞానం వాళ్ళ చేత వాగిస్తూ ఉంటుంది. కుతర్కాలు చేసే వాళ్ళందరికీ దీని చీవాట్లు పెట్టాడు అని వివరిస్తూ ఆ పరమేశ్వరుని యొక్క వైభవాన్ని శ్లోకాల్లో అత్యద్భుతంగా అందిస్తారు. ఇందులో శివలీలలు అనేకం చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా ఆయన విషాన్ని నిగ్రహించడం, అకాండ బ్రహ్మాండ క్షైచకిత దేవాసుర కృపా విధేయస్యాసీద్యస్త్రిణయన విషం సంహృతవత సకల్మాష కంఠే నతవ కురుతే నశ్రియమహో వికారోపి శ్లాఘ్యో భువన భయభంగ వ్యసనిన. భువనాల భయాలు పోగొట్టడమే వ్యసనంగా పెట్టుకున్న పరమేశ్వర ఆయన వ్యసనం అదిట. ప్రపంచాలకు ఏర్పడే భయాలు తొలగించడం ఆయనకి సరదా. అందుకే భయాలు కలిగించడం కాదు, భయాలు తొలగించడం. కలిగిన భయాలు తొలగించడం చాలా ఉత్సాహం. ఎంత ఉత్సాహం అంటే ముందు వెనక చూడండి. అందుకే ప్రపంచాన్ని అంత భయంకరంగా కంపింపజేస్తూ అందరూ పారిపోతూ ఉన్నటువంటి విషాన్ని ముందు వెనక చూడకుండా పట్టుకున్నాడు చేత్తో. ఎందుకయ్యా అంటే భువనాలకి భయాన్ని పోగొట్టాలని తొందరతో చక్కగా పట్టుకుని గొంతులు పెట్టేసుకున్నాం. అరే అంత అందమైన వాడి, తెల్లని వాడివి, చక్కగా నిగనగలాడుతున్న తెల్లని కాంతితో ఉన్నవాడివి, అది మింగేసి అక్కడ పెట్టుకుంటే అంత అందమైన శరీరంలో నల్ల మచ్చ ఏర్పడుతుందని కూడా ఆలోచించుకొని పెట్టుకున్నవే అన్నాడు. ఎందుకంటే కాస్త మచ్చ వస్తే చాలా భయపడిపోతాం మనం. అలానే అంత మచ్చ గొంతు దగ్గర పెట్టుకుని ఎప్పుడు కనబడుతుంటాడు ఆయన. అవునులే, వికారోపి శ్లాఘ్యో భువన భయభంగ వ్యసనిన. నీలాంటి వ్యసనం ఉన్నవాడికి అది వికారంగా కనబడుతున్నా గొప్ప అలంకారమే అన్నాడు. ఇక్కడ లోకరక్షణ కోసం విషాన్ని నిగ్రహించిన లీలని చెప్తున్నారు. ఈ లీలాస్మరణ కొన్ని ఫలాలు ఉన్నాయండి. అది ఒక్కొక్క దానికి ఒక ఫలం కూడా ఉంది. అలాగే నువ్వు ఆ త్రిపురాసుని సంహారం చేసిన లీల ఉందే ఎంత గొప్పదో. అయితే శివుడంటే ఎవడయ్యా అంటే ఎవడు ఆ విధంగా మనస్సును అంతర్ముఖం చేసి ఆ దివ్యమైనటువంటి బ్రహ్మానందులు మునిగిపోతాడో వాడు పొందుతున్న ఆనందం ఉంది చూసావా, ఆ ఆనందానికి పేరే శివుడు. కనుక శివుడంటే యోగి సమాధి స్థితిలో పొందే నిర్వికల్పమైన బ్రహ్మానందమే శివుడు. సమాధి స్థితి ఏ అవస్థ? తురీయావస్థ కదా. తురీయం శివం చతుర్థం శివం, అది తురీయముకు చెందినవాడు శివుడు అంటే ఇది. పరమేశ్వరుడు అష్టమూర్తులు అంటే అష్టమూర్తులు అందరికి అనుభవానికి వస్తున్న వాళ్ళే. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, జీవ చైతన్యం. ఇది ఆవిడికి తెలియదు చెప్పండి. దానికి పెద్ద శ్లోకాలా? అందరికీ 8 తెలుసు కానీ 8 శివుడని తెలియదు. అది ఇక్కడ అది తెలుసుకోవడమే అష్టమూర్తి ఉపాసన, మరొకటి కాదు. 8 శివుడని తెలుసుకుంటే అష్టమూర్తి ఉపాసన. 8 శివుడని తెలిసిపోయాక ఇంక శివుడికి కానిది ఏదీ లేదు. పైగా అటు ఇటు ఆలోచించే మనస్సు ఒకటి ఉంది, అది చంద్రుడు. ఇక దృష్టి ఒకటి ఉంది, అది సూర్యుడు. ఎన్నయ్యాయి ఇవన్నీ. నేను 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 అఘోరించుకునే అహంకారం ఒకటి ఉంది జీవుడు. 8 శివుడని తెలిసి నేనే ఉన్నాను. నువ్వు కానిదేముందియా, ఉన్నది ఒక్కటే. కనుక అష్టమూర్తి ఉపాసన విచారణ రూపం అయినప్పుడు ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాన్ జగత్తను ఉపనిషత్ ప్రతిపాద్య తత్వానికి తీసుకువెళ్ళిపోయి సర్వం శివమయం అనే స్థితికి వెళ్ళి కైవల్యాన్ని ఇస్తుంది. అందుకే జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం. అందుకే అంత వేదాంతాన్ని చెప్పి ఆ వేదాంతం పొందాలంటే ఉపాయం ఏమిటయ్యా అంటే ఇది చెప్పించేయండి చాలు. భూరం భాంస నిలోంబర మహర్నాథో హిమాంశి పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్ కించన విద్యతే విమర్శతాం. ఇది తప్ప మరొకటి లేదు అని ఎవరికి తెలుస్తుంది? విమర్శతాం, విచారణశీలురైన వారికి తెలుస్తుంది. నాణ్యత్ కించన విద్యతే విమర్శతాం యస్మాత్ జగత్. ఇదంతా కూడాను దానికి అతీతమైనటువంటి వాడెవడో. నాణ్యత్ కించన విద్యతే విమర్శతాం యస్మాత్ పరస్మాత్ విభోహో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అష్టమూర్తి ఉపాసన అంత విశేషం. అందుకే అష్టమూర్తులు చెప్తూ చివరికన్న మాట నవిద్మత్తస్తత్వం త్వమి వయమిహతు యత్వం న భవసి.
ఇక్కడ నవిద్మస్తత్వం యత్వం నభవసి, తత్వమసి మహావాక్యం దీనిలో నిలిపాడు మహానుభావుడు. ఇక్కడ త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం హుతవః త్వమాపస్త్వం వ్యోమత్వముధరణిరాత్మా త్వమితి చ పరిచ్ఛిన్నామేవం త్వయి పరిణతాం బిభ్రతగిరం న విద్మస్తత్వం వయమిహతు యత్వం న భవసి. ఇది తెలుసుకోవడం కోసం పెద్దవాళ్ళు ఏం చేశారంటే, జలం ప్రధానం అందరికీ, దాని తర్వాత ఏమైనా చెప్పుకోవాలి అదే జలానికి భవుడు, తర్వాత భూమి చెప్పుకోవాలి శర్వుడు, అగ్ని రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈ నామాలతో చూస్తున్న పంచభూతములందు అంతర్యామిగా ఉన్న నిన్ను ఆరాధిస్తున్నారు. అంతర్యామి ఆరాధన అవసరం. అయితే నువ్వు బ్రహ్మము, బ్రహ్మం ఒక్కడే, బ్రహ్మమును తెలియజేసే అక్షరం కూడా ఒక్కటే. ఆ ఒక్క అక్షరం మూడింటిని తెలియజేస్తూ ఉంటుంది. అది మూడు వృత్తులని, జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో కూడా తానే ఉన్నానని చెప్తుంది. అలాగే మూడు లోకాలని, మూడు కాలాలని, ముగ్గురు దేవతల్ని, బ్రహ్మ విష్ణు రుద్రుల్ని, దుర్గా లక్ష్మీ సరస్వతులు, ఇవన్నీ తెలియజేస్తున్న అకార ఉకార మకారములతో కూడి ఉంటుంది. వినబడేవి మూడు, వినబడకుండా 8 సూక్ష్మధ్వనులుంటాయి. కలిపితే 11. ఆ 11 ఏకాశుద్రులుగా ప్రణవంలో దాగి ఉంటాయి. ఆ 3 అక్షరాల మంత్రం నువ్వేనయ్యా. త్రయీం తిస్రో వృత్రిస్త్రిభువనమథో త్రీనపి సురాన్ అకారాజ్యైర్వర్ణైస్త్రిభురభిదధిత్తీర్ణభికృతి తురీయం తే ధామధ్వనిభిరవరుంధానమనుభిః సమస్తం యస్తం త్వాం శరణద గృణాతి ఓం ఇతి పదం. ఓంకారం అన్నప్పుడు గురువు ద్వారా చక్కగా నేర్చుకుని సాధన చేయాలి. ఆ చేసినప్పుడు అకార ఉకార మకారములు అనగలిగేవి గనక కనగలిగే ప్రపంచాన్ని చెప్తాయన్నాడు. ఇక్కడ అనగలిగేది అంటే అందుబాటులో ఉండేది, అందుబాటులో ఉండేది ఉపాధులే. ఉపాధి రూపమైన ప్రపంచం 3 స్థూల సూక్ష్మ కారణాలు. ఉపాధి ప్రపంచం 3 కాలాల్లో ఉంటుంది, 3 లోకాలుగా ఉంటుంది. అదంతా మనకి పంచభూతాలు ప్లస్ మనస్సు. పంచభూతాలు మనస్సు అంటే యోగ రూపంలో ఆలోచించండి. పంచభూత చక్రాలు మూలాధారం నుంచి విశుద్ధి వరకు, మనశ్చక్రం భ్రూమధ్యస్థానం, అక్కడికి ఆ ఊ మా అయిపోతాయి, అయిపోయి ఆ తర్వాత నుంచి సూక్ష్మం. సూక్ష్మ నిజానికి తురియం ఒకటే చెప్పినా ఒక విభాగంలో బిందువు నాదమును విభాగం చేయాలి. ఇంకా మైన్యూట్ గా విభాగం చేస్తే 8 వస్తాయి. ధ్వనివి రవరుంధాన వడవిహి. అది క్రమంగా మనోన్మని, రోధిని, నాద, నాదాంత, ఉన్మని అని వెళుతూ సహస్రారం వరకు ఇవి ఎలా ఉంటాయంటే ఆ ఊ మా అనేటప్పటికల్లా ఆజ్ఞాచక్రంతో అయిపోయింది. ఆ తర్వాత సూక్ష్మ ధ్వనులు సహస్రారం వరకు 8 ఉంటాయి. సూక్ష్మ ధ్వనులు. ధ్వనిభి అవరుంధానం అణుభి. అణుభి అంటే అత్యంత సూక్ష్మమైనవి. అంటే నువ్వు అనలేవు, వినలేవు, కనలేవు, అంత సూక్ష్మం. ఎందుకంటే సూక్ష్మాత్ సూక్ష్మం కదా పరమాత్మ. ఆ సూక్ష్మాత్ సూక్ష్మం పరమాత్మే స్థూలమైన జగత్తుకు వచ్చాడు. నువ్వు స్థూల జగత్తు నుంచి సూక్ష్మకు వెళ్ళాలి, అది ప్రయాణం. అందుకే ముందుగా అకార ఉకార మకారములు, సృష్టిస్థిలయులు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు మొదలైన వాటిని స్థూల సూక్ష్మ కారణములు చెప్పబడే 3 రకాల ప్రపంచాన్ని చెప్తున్నాయి. ఆ తర్వాత 8 కలిపి ఎన్ని అయ్యండి? 11. ఇదంతా ఎక్కడున్నాయి? మొత్తం సుషుమ్ను ఎందుకు సంచరిస్తున్నాయి. సుషుమ్ను అచ్చంగా స్తంభంలో ఉంటుంది చూడండి. అది చిదేక రసరూపుడైన స్తంభం. అది దానితోనే శరీరం అనే ప్రపంచం మొత్తం నడుస్తుంది. నీ శరీరానికి 11 దివ్య నాదశక్తులతో కూడిన స్తంభం ఎలా ఆధారమో, ఈ సమస్త విశ్వానికి అలాంటి స్తంభం ఒకటి, ఒక పెన్ను ఉంది ఆధారం. దానికి ఆది మధ్యాంతాలు లేవు. ఆది మధ్యాంతాల మహాస్తంభం ఈ 11 రకాల ధ్వనులతో ప్రకాశిస్తోంది. అదే ఆది మధ్యాంతాల అగ్నిలింగం, మనలో ఉన్న మహాలింగం అదండి. అది 11 రూపాలతో ఉంది కనుక ఏకాదశ రుద్రాత్మకం. ఇది గ్రహించవలసిన తత్వం. అంత తత్వం ఒక శ్లోకంలో పెట్టాడు ఎవడు? గంధర్వుడు. మరి అంత తపస్సు చేస్తే ఇలాంటి శ్లోకాలు నాకు ఏమొస్తాయి? త్రయింతిస్రో వృత్తిస్త్రిభువనమతో త్రీని పశురాన్ అకారాజ్యైర్వర్ణైస్త్రిభిరవజగత్తీర్ణ వికృతి తురీయం తే ధామధ్వనిభిరవరుంధానమనుభి సమస్తం వ్యస్తం త్వాం శరణద గృణాత్యోమితి పదం. అయితే నువ్వు ఎక్కడుంటావయ్యా అంటే చాలా దగ్గరుంటావయ్యా. కాదయ్యా బాబు, చాలా దూరం ఉంటావు. నువ్వు దగ్గరున్న వాడివి నువ్వే. చూస్తే కనుచూపు ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది. అక్కడున్నవాడు నువ్వే, ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఉన్నవాడు నువ్వే. తెలుసుకునే వాళ్ళకి ఎక్కడైనా ఉన్నావు, తెలుసుకోలేని వాళ్ళకి ఎక్కడా లేవు నువ్వు. ఇక్కడ ఒకటే మాట, ఇక్కడ ఎక్కడైనా ఉన్నావు అన్నప్పుడు అతి దగ్గర వాడివి, ఎక్కడా లేనివాడవు, ఎక్కడా తెలుసుకోలేరంటే దూరమైన వాడివి. ఎంత ఉంటావు? అంత జగత్తు నువ్వే అన్నప్పుడు చాలా పెద్దవాడివి. కాదయ్యా, ఇంత హృదయం లోపల ఇంత స్థూలాన్ని నడిపిస్తూ కించిత్ సూక్ష్మ రూపంతో ఉన్నావు అంటే అతి చిన్నవాడివి. అటువంటి వాడు నువ్వు. పోనీ నువ్వు యువకుడువా, వృద్ధుడువా, బాలుడువా అంటే బాలుడువు నువ్వే, యువకుడువు నువ్వే, వృద్ధుడువు నువ్వు. నీకంటే వృద్ధుడు ఎవడు ఉంటాడయ్యా? ఎప్పటి వాడివి? బ్రహ్మగారికి ఒక పేరు, తాతగారు పితామహుడు అని. ఆయన కంటే ముందున్నావు. ఇలాంటి బ్రహ్మలు ఎందులో పోయినా నువ్వు ఉంటావు. అంటే నువ్వు తాత తాత తాతగారు అనాలా? నువ్వు వృద్ధాచ సమృద్ధ నేచ, అంతే.
పోని వృద్ధుడు అంటే ఒక్కసారి నేను చూసి ఇలా ఉంగిపోతున్నట్టే నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం నిత్య యవ్వనంతో ఉంటాం. కానీ ఏమని అనాలయ్యా నిన్ను? ఒక్కటంట, చిన్న నువ్వే, పెద్ద నువ్వే, ఇక్కడ నువ్వే, అక్కడ నువ్వే, అల్పం నువ్వే, అధికం నువ్వే, అన్నీ నువ్వే అని ఒక్కటి తెలుసుకో. కానీ సర్వహ అంతే. ఇంత కలిపి ఒక్క స్తోత్రం చేసుకుంటే ఇక్కడ అక్కడ ఎక్కడైనా అన్ని నువ్వే కాపాడుతావు. అందుకే నమో నేధిష్ఠాయ ప్రియదవదవిష్ఠాయ చ నమో నమక్షోధిష్ఠాయ స్మరహర మహిష్ఠాయ చ నమః నమో వర్షిష్ఠాయ త్రినయనయభిష్ఠాయ చ నమో నమః సర్వస్మైతే తదిదమితి శర్వాయ చ నమః. జగత్తంతా నువ్వైనప్పుడు జగత్తులో సృష్టి స్థితులు మూడు జరుగుతున్నాయి. ఆ మూడు నువ్వే చేస్తున్నావు. నువ్వు నీ యొక్క భవ అనే నామరూప శక్తితో బ్రహ్మవై సృష్టిని చేస్తాం. మృడ అనే నామశక్తితో, మృడ అంటే ఆనంద ప్రదాత, సర్వ జగత్తుకి స్థితి కలిగిస్తూ ఆనందం కలిగిస్తూ మృడ అనే పేరుతో విష్ణువే నువ్వే స్థితిని చేస్తున్నావు. ఆ నువ్వే హర అనే పేరుతో రుద్రుడివి సంహారం చేస్తున్నావు. ఈ మూడు చేస్తూ దీనికి అతీతంగా ఏమంటకుండా శివ అనే పేరుతో నువ్వు ఉంటావు. అందుకే బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః జనసుఖ కృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. ప్రమహసి, మహస్ ఇందాక చెప్పుకున్నా, ప్రకృష్టమైన జ్యోతిస్వరూపుడివై త్రిగుణాతీతుడివై ప్రకాశిస్తే నిన్ను శివ అనాలి. కానీ శివ అని త్రిగుణాతీతుడు. ఆయనే సృష్టిని చేసేటప్పుడు భవుడు, స్థితికారకుడుగా మృడు, సంహారకారకుడుగా హరుడు, తత్వత శివుడు నువ్వు అని స్తోత్రం చేసుకున్నాను. నేనెంతయ్యా, నా బుద్ధి ఎంత నీ ముందు. పైగా మానవ బుద్ధి క్లేశాలతో ఆక్రమించుకుంటుంది. ఎన్ని రకాల క్లేశాలు. అర్హు కలేశు వికారం అన్నాడు ఆయన. క్లేశాలు, వికారాలు అంతే కదా. అవేమంటే పుట్టడం, పెరగడం, నశించడం, ఇవి. అలాగే అన్న అహంకరించడం ఇత్యాదులు ఎన్నో రకాల క్లేశాలండి. పైగా సుఖము, దుఃఖము, ఆకలి, దప్పికలు, ఇన్ని రకాల క్లేశాలతో ఉపాధితో తాదాత్మించిన బుద్ధి ఇవి వేయలేని పరమాత్మ గురించి ఎలా చెప్పగలదు? మరి నేను చెప్పేశాను 31 శ్లోకాలు, అంటే నా వల్ల అవుతుందా? ఒక్కటి చెప్పగలను. తవ తత్వం నజానామి కీదృశోషి మహేశ్వర యాదృశోషి మహాదేవ తాదృశాయ నమో నమః. నీ తత్వం ఎలాంటిదో చెప్పలేము, ఎలాంటిదో చెప్పలేని నీ తత్వానికి నమస్కారం. నీ మహిమ ఎక్కడ, నేనెక్కడ? నేను కృషించిన బుద్ధి కలవాణ్ణి, అంటే అల్పబుద్ధి. ఎంత గొప్పవాడిని అనుకున్న బుద్ధికి అల్పత్వమే ఉంది. రెండవది క్లేశవశ్యం, క్లేశాలకు లొంగిపోయిన బుద్ధి. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఇక్కడ జీవుడి బుద్ధికి 2 దోషాలు ఉంటాయి, పరిణతి, క్లేశము. ఈ పరిణతి క్లేశాలతో కూడిన బుద్ధి కలవాడు పరతత్వాన్ని నిర్ణయించలేడు, నీ మహిమను నిర్ణయించలేడు. క్వచతవ గుణసీమోల్లంఘినీ శస్వదృద్ధి. నీ యొక్క మహిమ ఔన్నత్యము గుణసీమల్ని దాటిపోతుంది. ఎందుకంటే గుణాత్మకమైనది ప్రపంచం, గుణాతీతుడివి. నీ మహిమ అలాంటిది. ఇది చకితం అమందీకృత్య. అలాంటప్పుడు నోరు మూసి కూర్చోవచ్చుగా. అయినా స్తోత్రం చేసేసాను అంటే భక్తి రాధాత్. కేవలం నీపైన భక్తి నన్ను తొందర పెట్టింది. స్తోత్రం చేశాను. ఈ వాక్యములని పుష్పములు నీకు ఇస్తున్నాను అన్నాడు. అది పుష్పదంతుడు అయిపోయాడేమో. అది చూసి శివుడు నవ్వేట. ఎంత చక్కగా నవ్వాడంటే ఆ తెల్లని పలువరుస కనబడిందండి. శివుని యొక్క పలువరుస కనబడుతూ చక్కగా నవ్వాడు. ఆ పలువరుస చక్కగా వికసించిన పుష్పాల్లో ఉన్నాయి. కనుక ఎవరి స్తోత్రం చదివి శివుడు దంతములు, పుష్పములు వంటిన దంతములతో మందహాసం చేసి ప్రసన్నుడయ్యాడో ఆయన పుష్పదంతుడు రచించిన వాడు, శివుణ్ణి పుష్పదంతుడుగా ప్రకటించిన వాడు ఆయన. ఆయన చివరికి ఒక మాట అన్నాడు, నా వల్ల 2 తప్పులయ్యే, అది ఎప్పుడూ తీర్చుకోలేను, క్షమించాల్సిందన్నాడు. ఒకటేంటంటే గత జన్మలో నీ నామం పలకలేదు. ఎలా చెప్పగలవు? అవి చేసుంటే పుట్టేవాడినా, కనుక అది చేయలేదు. ఇంకా తర్వాత ఈ జన్మతో ఆఖరి మరి చేయను సుమా నీ నామం, అది 2వ దోషం. అంటే మరి పుట్టను, కనుక ఈ 2 రకాల దోషాలు క్షమించేసేయి, క్షమించడం తప్ప సవరించుకోలేను దీన్ని అన్నాడు. ఇక్కడ అంత చక్కగా చెప్పాడు. మొత్తానికి ఇంత స్తోత్రం చేశాను, కానీ చివరికి ఒక్క మాట చెప్తున్నాను. నేను గొప్పగా వర్ణించానని చెప్పలేను, కానీ ఏ ఒక్కరు కూడా గొప్పగా వర్ణించలేరని మాత్రం చెప్పగలను. నన్ను కాదు కదా బ్రహ్మగారి పిలువు, ఆయనకి నాకంటే గొప్పవాడు కాదను, 4 తలకాయలు, ఆయనైనా సరిగ్గా వర్ణించలేడు. అయితే నాకంటే పెద్దవాడు కనుక మరి పెద్దగా చేయొచ్చు, ఆయన నేను పూర్ణంగా చేయలేడు. ప్రతివాడు తన శక్తితో నేను చేయగలడు. ఒకడు వెళ్తాడు కలశంతో గంగ తెస్తాడు, బిందుతో తెస్తాడు, గంగనంతా ఎవడు తేలేడు కదా. కనుక నా బుద్ధితో నేను, వాళ్ళ బుద్ధితో వాళ్ళు. మనం తెచ్చినంతే గంగ. నేను కలశం తెచ్చి గంగ తెచ్చానని నేను గర్విస్తే ఇప్పుడు బిందులు తెచ్చానండి అంటాడు. నాకంటే వాడు గొప్పవాడే గాని ఇద్దరం కూడా గంగనంతా తేలేము. అలాగే నాలాంటి వాడు, నాకంటే గొప్పవాళ్ళు అందరూ కలిసినా నేను పూర్ణంగా వర్ణించలేరయ్యా. అంతెందుకు, వర్ణించాలని బుద్ధి కావాలి. ఆ బుద్ధిని చక్కగా చెప్పగలిగే శక్తి కావాలి.
వాడిని ప్రకటించగలిగే సామగ్రి కావాలి. ఇవన్నీ ఇవ్వగలిగేది సరస్వతమ్మ. ఆవిడికి అప్పచెప్పద్దు అన్ని వర్ణించే పని. ఆవిడ అంటుంది, నాకు దీర్ఘాయువు, నేను ఎప్పుడు ఉంటాను కనుక వర్ణించడానికి బోర్డు టైం ఉంది నాకు. రెండవది, తెలివితేటలు నేనే కనుక ఎంతైనా వర్ణించగలను. అయినా ఆ తల్లికి కూడా సామగ్రి ఇచ్చేసి కూర్చుంటే, అసిత గిరి సమం స్యాత్ ఖజ్జలం సింధు పాత్రే సురతరువర శాఖ లేఖిని పత్రముర్వి ఎదిలిఖితి గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశపారం నయాతి. ఒక కాటుక కొండని తెచ్చి సముద్రంలో కలిపేసి సిరా చేసి, అంటే అంత సిరా కావాలంటే శివుడి కోసం. అదే సరస్వదేవుని వర్ణించమంటే, నాదేం మొత్తం నాలెడ్జ్ ఉంది, కానీ నాకు ఇంకు బాటిల్ కావాలన్నా. సరస్వతికి తగ్గ ఇంకు బాటిల్ లేదండి అంటే సముద్రాన్ని సిరా చేసేయాలి. రాస్తున్నాడు మధ్యలో పుల్ల విరిగిపోవడం అరిగిపోవడం ఉండకూడదు, అలాంటి కలం కావాలన్నారు. అలాంటి దేనికుంటుందా అంటే సొర తరువర శాఖ కల్పవృక్ష కొమ్మ విరిచి ఇచ్చేట అమ్మవారికి. ఆడు పెన చేసుకుంది. ఎన్నాళ్ళు రాయమంటారు? ఎంతకాలమైనా, నీకు టైం లిమిట్ లేదమ్మా అన్నట్ట. తర్వాత పత్రం ఏంటయ్యాను, విశాలమైన పృథ్వీ పత్రం చేసుకో అన్నారు. అంత టైం ఇచ్చి ఇన్ని పరికరాలు ఇచ్చినా ఆవిడ అలా కల్పాలు వర్ణిస్తున్నా నిన్ను పరిపూర్ణంగా చెప్పలేదు. మాటకి మనసుకి అతీతమైన తత్వం నీది అంటే అద్భుతంగా స్తుతించి, ఈ స్తోత్రాన్ని దేవతలైనా మానవులైనా అసురులైనా గంధర్వులైనా ఎవరైనా సరే ఈ స్తోత్రం చదువుకుంటే వాళ్ళు ధన్యులవుతారు. ఎందుకంటే సకల గుణ వరిష్ట పుష్పదంతాభిధాన రుచిర మలగు వృత్తం స్తోత్రమేత చకార అహరహర నవజ్యం దుర్జటై స్తోత్రమేతత్ పఠతి పరమభక్త్యా శుద్ధ చిత్త పుమాన్య. పరమభక్తితో శుద్ధ చిత్తంతో ఏ పురుషుడు దీన్ని చదువుతాడో వాడు రుద్ర సమానుడై శివలోకంలో ఉంటాడు, శివగణాల్లో ఒకడు అవుతాడు. అంతేకాదు ఇహలోకంలో ఉన్నంతకాలం ప్రచురతర ధన ఆయు పుత్రవాన్ కీర్తిమాశ్చ. ఒక్క మాటలో చెప్పాలంటే, మహేశ్వరుడిని మించిన దైవం లేదు, మహిమ్నాన్ని మించిన స్తోత్రం లేదు. ఇది అత్యంత శక్తివంతమైనదండి. అందుకే ఇది మంత్రస్వరూపం. ఆ కారణం చేతే మహిమ్న స్తోత్రం ఉంది అని దాటిద్దాం అనుకున్నా వ్యాఖ్యానం చెప్పమంటూనే సారం చెప్పడం జరిగింది. మహేశాన్నా పరో దేవో మహిమ్నో నా పరాస్థితి. ఈ చుట్టూ ఉన్న దేవతలు ఇది వినాలనుకుంటున్నారు. అఘోరాన్నా పరో మంత్రో నాస్తి తత్వం గురోపరం. గురువుని మించిన తత్వం లేదు, మహేశ్వరుని మించిన దైవం లేదు, అఘోరమైన పంచాక్షరిని మించిన మంత్రం లేదు, మహిమ్న స్తోత్రాన్ని మించిన స్తోత్రం లేదు. ఏవం స్తుతో మహాదేవ కరుణాసాగర ప్రభు. ఈ స్తోత్రాన్ని విని గాణపత్యం దదౌ తస్మై తదైవాశ్రిత వత్సల. గాణపత్యం ఇచ్చాడు. ఇప్పటికి పుష్పదంతుడు స్వామి దగ్గర ఉన్న గణాధ్యక్షుల్లో ఒకడిగా కైలాసంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు ఈ స్తోత్ర మహిమ వల్ల, ఈ తపస్సు వల్ల. అప్పుడు ఆయన అంటున్నాడు శివుడు పుష్పదంతుడితో, దీక్షాదానం తపస్తీర్థం జ్ఞానం యాగాదికా క్రియా మహిమ్న స్తవ పాఠస్య కళాం నార్హంతి షోడశీం. దీక్షలు గాని, దానములు గాని, తపస్సులు గాని, తీర్థయాత్రలు గాని, జ్ఞానాలు గాని, యోగాలు గాని, కర్మలు గాని ఇవన్నీ కలిపిన మహిమ్న స్తోత్రంలో 16వ భాగానికి సరిపోవు. అంత గొప్పదని ఎవరన్నారు? శివుడు అన్నాడండి ఈ మాట. అటువంటిది శివానుగ్రహం యొక్క గొప్పతనం సుమాని. ఈ పుష్పదంతుడు ప్రతిష్ఠించిన దివ్యలింగం కూడా కాశీలో ప్రకాశిస్తున్నది, మన యొక్క అదృష్టం. కశ్యపుడు తర్వాత ఒక మాట చెప్తూ ఉంటాడు. ఒకప్పుడు నారదులు వారు సంచారం చేస్తూ హిమవత్ పర్వతాన్ని చేరుకున్నారు. అప్పుడు హిమవంతుడు నారదునికి ఆసనాజ్యై సమభ్యత్య తద్వృత్తం వేత్తుమబ్రవీత్ పురాత్న నారదం వీక్ష హిమవాన్ మునిపుంగవం. హిమవంతుడు ఆ మునిపుంగవం నమస్కారం చేస్తూ, నువ్వు అనేకం తిరుగుతూ ఉంటావు కదా, సాధనంలో ఏది గొప్పదంటావు, క్షేత్రాల్లో ఏది గొప్పదంటావు? ఇది అడిగారండి. ఎవరిని? నారదుల వారిని. ఎందుకంటే ఆయన పని త్రిలోక సంచారం కనుక ఆయనకు తెలుస్తాయి ఇలాంటివన్నీ. నిర్మోహమాటకి చెప్తాడు. అంటే ఆయన మొదలు పెడుతున్నాడు, ఓంకారస్తత్వం అద్వైతం. ఓంకారం అదే తత్వం, యథార్థం, అది బ్రహ్మము యొక్క స్వరూపం, అది అద్వైతం, రెండవది లేదు. అదే శివం, అది జ్ఞానాత్మకం, అది ప్రభు, సర్వలోకాలకు అది ప్రభు. ఆయన తత్వం ఏంటంటే మోక్షదం ప్రాహు అమలం. ఆ ఓంకార స్వరూపమే మోక్షాన్ని ఇస్తుంది, అది నిర్మలమైనది అని వేదార్థవేత్తలు చెప్తూ ఉంటారు. అలాంటి మోక్షప్రదాత అయినటువంటి ప్రణవస్వరూపుడైన శివుని అనుగ్రహం ఉంటేనే శివతత్వం తెలియబడుతుంది. కానీ శివుని గురించి ఇప్పుడు నీకు చెప్పాలి అంటే చెప్తే తెలిసేది కాదు. శివానుగ్రహం లేని వారికి శివతత్వం తెలియదు సుమా. ఇది అది మందు తెలుసుకో. శివేన అనుగృహీతాయే సచ్చిదానందమూర్తిన తై శివో జ్ఞాయతే నాణ్యేర అజ్ఞానవశవర్తిభి. అవిద్యలో కొట్టుమిట్టాడే సంసార వృత్తులకి శివతత్వం తెలియబడదు, శివానుగ్రహం కలిగిన వారికి తెలియబడుతుంది అటువంటి శివతత్వం. కానీ శివతత్వం గురించి 2 మాటల్లో చెప్పాడు. ఏది ప్రణవస్వరూపమో, ప్రణవ ద్వారా చెప్పబడే సచ్చిదానంద బ్రహ్మమో అదే శివం, అది జ్ఞానస్వరూపం, అది మోక్షస్వరూపం. ఆ అనుగ్రహం ఉంటేనే, ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన తెలియబడతాడు.
అంటూ నేను అనేక క్షేత్రాలు తిరిగాను ఈ భూమి యందు. ముల్లోకాలు నాకు తెలుసు, భూమి యందు ప్రత్యణువు తిరిగాను తెలుసా యోగశక్తితో. క్షేత్రాన్ని చ మయా దృష్టాన్ని అనేకాని సహస్రధ తిరిగాను. అనుభవంతో చెప్తున్నాను, గ్రహించి చెప్తున్నాను. కాశీ క్షేత్ర సమం లోకే నదృష్టం క్వాపి శైలరాట్. కాశీతో సమానమైన క్షేత్రం లేదు సుమా. నాకు తెలుసు హిమోత్పృష్టం ఇష్టం, నాకు హిమోత్పృష్టం ఇష్టమే. నీ శిఖరంపై అనేక క్షేత్రాలు ఉన్నాయి, నువ్వు చాలా గొప్పవాడివి, ఏమనుకోకు, కాశీ ఇంకా గొప్పది అంతే తెలుసుకో. చతుర్దశాపి భువనేన్ ఏకస్మిన్ దివసోమయ. నేను ఒక్క రోజులో 14 భువనాల లోకాలు చూశాను. దాంతో చెప్తున్నాను, కాశ్యైకైవ విముక్తిదా, కాశీ మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది. కాశీ పరతరం క్షేత్రం క్షేత్రాణామధిదైవతం. కాశీ సర్వోత్కృష్ట క్షేత్రమే కాదు, సర్వక్షేత్రములకు అధిదైవతం కూడా. అంతేకాదు, అలాంటి కాశీ అనుకుంటే చాలు ధన్యులవుతారయ్యా. చతుర్దశ భువనాల్లో ఉన్న సర్వ తీర్థక్షేత్రములు కలిపిన కాశీ కోట్యంశ తుల్యానిన కదాచన. కాశీలో కోట్యంశలో కోట్యంశ కూడా సరిపోతుంది. అత ఏతాదృశీ కాశీం కోను వర్ణయితం క్షమాహ. గొప్పదని చెప్పాను కానీ వర్ణించే శక్తి నాకు కూడా లేదు సుమా. ఎందుకంటే యశ్యాం భవానీ సతతం భవభీమ భయాపహ. సంసార రూపమైన భయంకరమైన భయాన్ని పోగొట్టే భవానీదేవి అక్కడ ఉంటుంది సుమా. అలాంటి తల్లి దదాతి పరమామృద్ధిం సాకాశీ భుక్తి ముక్తిదా. అన్నపూర్ణం ఉన్న చోట ఐశ్వర్యాలు కొదవేముంది, సర్వము భుక్తి ముక్తినిస్తుంది తల్లి. అయితే నాకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది తెలుసా? ఒకప్పుడు బోనాలన్నీ తిరిగేసి నేను నారదుడు చెప్తున్నాడు, అన్నీ చూసి నేను చూడడానికి ఏమీ లేదనుకుని హాయిగా వెళ్ళి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను. అంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. బ్రహ్మలోకం తతో మామాహ విశ్వసుడు. ఆయన ఒక్కసారి చూసి అడిగారు, చాలా చాలా చూశానన్నావు కదా, ఏమేమి చూసావు చెప్పు అన్నాడు. వెంటనే నేను యాకరు పెట్టాడు. ఇన్ని చెప్పావు కానీ కాశీని చూశాను మాకు అక్కడ చెప్పలేదే. ఇన్ని చూసి కాశీని చూడకపోతే వ్యర్థమయ్యా అన్నట్టు ఒకటే మాట. అదే తత కాశీ అన్యదేశాన వార్తా సర్వామయోదిత. కాశీ తప్ప అన్ని వార్తలు చెప్పగానే కాశీ వార్తాం విదశ్వేతి, కాశీ గురించి చెప్పన్నాడు. అంటే కాశీ దృష్ట్యే నమయా కదాచిదపి వస్తుత. కాశీ నేను చూడలేదు కాదు, ఇంకా నువ్వు చూడటానికి అర్హత రాలేదు, యోగ్యత ఉంటే కానీ వెళ్ళలేవు, అందుకే నువ్వు చూడలేకపోయావు. పనిచేయి. త్వయా కాశీనా దృష్టాయ తవ జన్మ వృథాభవత్. కాశీని చూడనప్పుడు నీ జన్మ వృథా సుమా. నేను అప్పుడు అడిగాను, ఎలా చూడాలి కాశీని, ఏం చేయాలి అని. ఎప్పుడైతే తమ బ్రహ్మని అడిగానో కాశీ, అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, కాశీ శ్రీమన్ మహాదేవ ప్రసాదేన భవిష్యతి. మహాదేవుడి దయ వల్లనే కాశీ సిద్ధిస్తుంది సుమా. అది రావాలంటే దానికి తగ్గ పూజ చేయు. మహాదేవ ప్రసాదార్థం పూజయస్వ మహేశ్వరం. ఎప్పుడు చెయ్యాలంటే నువ్వు అడిగిన సమయం సరిగ్గా కార్తీకం. పుణ్యేస్మిన్ కార్తికేయ మాసి సోమవారేషు శంకరం. కార్తీక సోమవారం నియమబద్ధంగా చెయ్యి. అది ఎలాగూ ఉపేష్య అంటే ఉపవాసం చేసి, ఉపోష్య అభ్యర్థయ ప్రీత్య నిశి యామచతుష్టయే. పగలంతా ఉపవసించి రాత్రి యామచతుష్టయ పూజ చేయాలి, రాత్రంతా పూజించాలి. అద్యైవ ఇప్పుడు ఎక్కడ చేస్తా తెలుసా? కేదారం తత్ర. అందుకో మాట చెప్తాడు, సమస్త భూమండలంలో సప్త ద్వీపాల్లో జంబూద్వీపం గొప్పది, జంబూద్వీపాల్లో భరతవర్షం గొప్పది, భరతవర్షంలో అనేక క్షేత్రాలు ఉన్నాయి, వాటన్నింటిలో కాశీ గొప్పది అన్నాడు. ఇది చెప్తున్న విధానం. అందుకే ఈయన ఇప్పుడు అక్కడికి వెళ్ళలేపాడు కదా. అందుకే కేదార క్షేత్రానికి చేరి అక్కడ ఈయన చెప్పినట్లుగా మొత్తం కార్తీక వ్రతాన్ని పాటించాడు మొత్తం. అది కూడా సోమవారాలు ఉపవసించి సాయంకాలాలు నుంచి యామ పూజ చేసి స్వామిని ఆరాధన చేశాడు. దానితో విశ్వేశ్వరో హృష్ట సంసార భయనాశక పూజితశ్చ మయా భక్త విశ్వేశో భక్తవత్సల బహుకాలం స్థితం కాశ్యాం తతోత్రతు కదాచన. అప్పుడు శివుడు నాకు ప్రసన్నుడై ఎక్కువ కాలం కాశీలో ఉండేటట్టు అనుగ్రహించాడు అని నారదుల వారి విషయాన్ని ప్రస్తావన చేశారు. అంటే కాశీ యొక్క వైశిష్ట్యం మనకు దీన్ని బట్టి మళ్ళీ చెప్తున్నాడు. కాశీ క్షేత్రం గురించి చెప్తూ, దానికై ఇక్కడ అందరూ తపస్సు చేస్తుంటారయ్యా అన్నాడు. ఎవరు? కశ్యపుడు. ఒకప్పుడు దేవతలందరూ కలిసి ఓంకారాన్ని ధ్యానించేస్తే ఓంకారం ఒక రూపు ధరించి చెప్తుంది. ఏమనంటే సాధనకి ఏం చేయాలి, మోక్షార్థం ఏం చేయాలి అనేది పెద్ద ఉపన్యాసం ఉందండి. కానీ ఒక్క శ్లోకం సారభూతం కనిపించి తీసుకుంటున్నాం. శివార్చనం, శివధ్యానం, శివనామ అనుకీర్తనం, శివక్షేత్ర నివాసశ్చ ముక్తి సాధనం ఉచ్యతే. 4 బాగా గుర్తుపెట్టుకోండి. శివార్చనము, శివధ్యానము, శివనామ అనుకీర్తనం, నిరంతరం శివనామాన్ని కీర్తించుట. 4వది శివక్షేత్ర నివాసంచ. ఇవి చాలా విశేషం సుమా. అనేకమైన శివార్చన విధులు ఈ గ్రంథంలో మనకు చెప్పబడతాయి. దీన్ని శివధర్మములు అంటారండి. ఇవి ఎలా చెప్తున్నారంటే, అదొక దివ్య క్షేత్రమయ్యా, ఆ క్షేత్రం చాలా అద్భుతం, ఆ క్షేత్రం పేరు తరచుకుంటూ ధన్యులు వెప్పుతాం. అలాంటి క్షేత్రం ఉంది. అక్కడ యోగనిష్టతో తపస్సును ఆచరిస్తున్నాడు సుబ్రహ్మణ్యుడు. అంటే నేనే అన్నాడు జైగీషవ్యునితో స్కందుడు. పురా శ్రీశైల శిఖరే స్కందం యోగరతం శివ విలోక్య.
అలా యోగరతుడైన ఆయన్ని ఆ మల్లికార్జున స్వామి దగ్గర పిలిచెట్ట. ఏంటి విషయం అని. నీ గురించి ధ్యానం చేస్తూ, నీ గురించి వింటూ, నీ గురించి అనుకుంటూ ఉంటే బాగుంది అంటే, చాలా సంతోషం, ఇక్కడ ఉండు, కొద్ది రోజులు నందీశ్వరుడు వస్తాడు, మీరిద్దరూ నా గురించి కబుర్లు ఆడుకోండి అన్నట్ట. కొద్ది రోజులు నందీశ్వరుడు వచ్చారండి అక్కడికి, ఆయన చెప్పినట్టే. అయితే ఆయన వస్తూ వస్తూ కైలాసం నుంచి కాశీ క్షేత్రాలు అన్ని దర్శనం చేసుకుని కాశీలో శ్రీశైలం వచ్చాడు. ఎందుకంటే శివుడు స్మరించాడు, అందుకు వచ్చాడు. అక్కడ స్కందుని దగ్గరికి వచ్చాడు. తత స్కందం సమాలోక్య నత్వా నంది తతశ్చతం పూజయామాస బిల్వాద్యై శివబుద్ధ్యా శివాత్మజం అని అనేక మారేడు దళాలు గంగా తీసుకొచ్చి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేశాడు. ఎందుకు? శివాత్మజం శివబుద్ధ్యా పూజయామాస. శివాత్మజుడు గనక శివుడనే భావంతోనే ఆరాధన చేశాడు. సుబ్రహ్మణ్య ఆరాధన శివారాధనే. భక్తి భార సమాక్రాంత స్కందం నత్వా, ఆ స్కందుని భక్తితో స్తుతించాడు. అప్పుడు నందికేశ షణ్ముఖోపి స్వాగతం పర్యపృచ్ఛత. నందికేశ్వరుడికి షణ్ముఖుడు కూడా స్వాగతం పలికి కుశలం అడిగి కూర్చోబెట్టి ఏంటి కబుర్లు చెప్పు అని, అది విద్దామని వచ్చాను. శివుడు నన్ను రమ్మని ప్రేరేపిస్తే వచ్చాను, కాబట్టి నువ్వు శివతత్వం గురించి చెప్పాలి, చెప్తే వింటానంటే ఒక్కటి మాత్రం తెలుసుకో, తత్వం గురించి వినాలన్నా శివుని ఆరాధించాలన్నా ముందు ఉండవలసిన శ్రద్ధ. ఇది శివ ధర్మములు మొదలవుతున్నాయండి, సాధనా విషయములన్నీ చెప్తున్నాడు శ్రద్ధ. కనుక అది ఉంది అనే దృఢమైన భావంతో, అది ఉంది అదే ఉంది అదే నాకు దిక్కుని పట్టుకోగలిగే భావం సామాన్యమైనది కాదు. అలాగ శివుని యందు శ్రద్ధ కలగడం అన్నిటికంటే గొప్పది సుమా అన్నాడు. శ్రద్ధయా అనన్యగామిన్యా ముక్తిర్భవతి సర్వదా. ఒక వాక్యం అండి, ఇలాంటి గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు అనుకోవచ్చు. శ్రద్ధయా అనన్యగామిన్యా ముక్తిర్భవతి సర్వదా. ఎప్పుడైనా సరే అటు ఇటు చెదరని శ్రద్ధ మాత్రమే ముక్తినిస్తుంది. ఇక్కడ ముక్తి హేతు శ్రద్ధ. శ్రద్ధ శివేహి కర్తవ్యా సా ఏవ ముక్తి ప్రదాయని. అలాంటి శ్రద్ధ శివుని యందు కలిగి ఉంటే అది ముక్తిస్తుంది. సుబ్రహ్మణ్యుడు చెప్తున్న నందికేశ్వరుడికి బోధించిన శివతత్వం చాలా అపూర్వం. ఇదంతా ఇక్కడి నుంచి గ్రంథం అంతా కూడా శివతత్వ ప్రతిపాదన, శివోపదేశములు, శివధర్మములు ఇవన్నీ చెప్తుంటాడు. ఈ విధంగా శ్రద్ధ గురించి చెప్తూ నందికేశ ఆద్య సంతోషో జాతస్త్వద్వచనాన్మమ. నువ్వు అడగడం వల్ల నేను చాలా సంతోషించే విషయంలో చెప్తున్నాను. అలాంటి శ్రద్ధతో శివుని ఆరాధించాలి. దానికి శివార్చన, శివధ్యానం, శివనామానుకీర్తనం, శివక్షేత్రం. మనం ఉన్న క్షేత్రం సామాన్యమైంది కదా సుమా. ఇక్కడ మూడు మనం చేస్తే తరించిపోతాం. ఇలా చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడు. వాళ్ళకి సూక్ష్మ దృష్టి ఉంది కనుక శ్రీశైలంలో ఎంతమంది ఉన్నారండి. ఇంతకంటే గొప్ప క్షేత్రం సాధనకు మరొకట్లేదు సుమా. శ్రీశైలస్య అస్య మాహాత్మ్యం వక్షే మోక్షప్రదం శుభం. మోక్షప్రదమైనటువంటిది శ్రీశైల సుమ. యావంతి సంతి గ్రావాణి శైలేస్మిన్ నందికేశ్వర తావంతి శివలింగాని భాసంతిత్ర నసంశయ. ఇక్కడున్న ప్రతి రాయి శివలింగం గుర్తుపెట్టుకో ఇక్కడ. అంతేకాదు ఇక్కడ అనేక తీర్థములు ఉన్నాయి. మొత్తం 80 యోజనాల విస్తీర్ణమైనటువంటి క్షేత్రంలో సర్వార్థదాని సర్వేషా స్మరణాదవి సర్వదా. పదే పదే అత్ర తీర్థాన్ని లింగానికి పదే పదే అడుగడుగున తీర్థాలే, అడుగడుగున శివలింగములే ఉంటాయి. ఇక్కడ నీకు నాకు కనబడితే సామాన్యులు చూడలేరు. చూడు ఎంత అద్భుతంగా ప్రకాశిస్తూ జాజ్వల్యమానంగా ఉంది శ్రీశైలం అంతా కూడా. అది దివ్యలింగముల యొక్క కాంతులు. ఇక్కడ నువ్వు చూడు, అక్కడ రకరకాల సాధనలు చేస్తున్న వాళ్ళు కనిపిస్తుంటారు. రకరకాల సంప్రదాయాల్లో తపస్సులు చేస్తున్న వాళ్ళు గుహల్లో, చెట్లలో, చెట్ల క్రింద, చెట్ల రూపాలతో తీర్థభూములు యందు సాధన చేస్తున్న వాళ్ళు చూడు ఎన్ని రకాలుగా సాధన చేస్తున్నారు. కొందరు పూజలు, కొందరు ధ్యానములు, కొందరు జపాలు, కొందరు ఒక్కొక్క చక్రంలో ధ్యానం. ఇవంతా దేనికి చేస్తున్నారు తెలుసా? అత్ర పూర్వం తపస్తప్తం కాశీ ప్రాచ్యర్థం ఆస్తికై. వీళ్ళందరూ ఆస్తికులు కాశీ కోసం చేస్తున్నారయ్యా. కాశీం ప్రాప్య తతసిద్ధై అవిముక్తే మునీశ్వరై. అవిముక్తమైన కాశీకి అక్కడ ముక్తి లభిస్తుందని ఇక్కడ తపస్సులు చేస్తున్నారు. కానీ కాశీ వాసన లభించాలంటే అన్నిట్లోకి గొప్పది శ్రీశైలం. ఇది తెలుసుకో. తపోగ్రేపి కరిష్యంతి సిద్ధక్షేత్రమిదం యతః. అందుకే శివానుగ్రహం సిద్ధింపజేస్తూ చేసిన మంత్రం వ్యర్థం కాకుండా అనంత ఫలం ఇవ్వడానికి కారణం ఈ క్షేత్రం గనక శ్రీశైలానికి మరొక పేరు సిద్ధక్షేత్రం అని చెప్తున్నాము. చూడు అక్కడ వశిష్ఠ మహర్షాశ్రమం కనబడుతుంది చూడు శ్రీశైలంలో. అటు చూడు కణవ మహర్షాశ్రమం కనబడుతుంది. అటు చూడు గర్గమహాముని యొక్క ఆశ్రమం. ఇవన్నీ చూపిస్తున్నాడు స్కందుడు. ఇలాంటి మహర్షులందరూ, అది అత్రి యొక్క ఆశ్రమం సుమా. ఈ అత్రి గారు ఇప్పుడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారు కదా. ఆయన ఒకప్పుడు శ్రీశైలంలోనే తపస్సు చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే నాకు పుత్రుడు కావాలన్నారు. నా అంశతోనే నీకు పుత్రుడు వస్తాడని స్వామి చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పుడు అత్రి మహర్షి యొక్క కనుల నుంచి మహా తేజస్సుతో ఒకడు వచ్చాడు. సర్వానందకర, అందరికి ఆనందం కలిగిస్తున్నాడు. చల్లని కాంతులతో ప్రకాశిస్తున్నాడు. 16 కళలతో ఉన్నాడు. అత్రిపుత్రుడు ఆయన కనుక అందరూ వచ్చారు, నమస్కారం చేశారు. ఓహో, గొప్ప జననం జరిగింది, పుష్పవృష్టి కురిసింది. ఆయన అత్రిపుత్రుడు కనుక ఆత్రేయుడు అన్నారు.
ఇప్పుడు ఆయనకు నామకరణం చేయాలి. ఋషులందరూ అక్కడికి వచ్చారు. మరి అత్రి మహర్షి యొక్క ఆశ్రమం కదా. నాకు ఎవరు ఈ పుత్రుని ఇచ్చారో వాడి పేరే పెట్టుకుంటాను. ఎవరు? శివుడు. శివుడు అంటే ఎవరు? ఉమాసహితుడు. ఉమాసహితుడు అంటే ఎవరు? సోముడు. కనుక ఈయన సోముడు అని పేరు పెడుతున్నాను అన్నాడు ఇక్కడ. అతడే తన చంద్రుడిని అధిష్ఠించారండి. ఈయన దీనిలో బ్రహ్మ తేజస్సు ఉన్న శివానుగ్రహంతో కలిగిన వాడు. అది శివనామం చెప్పబడింది. సోమ అని పేరుకి అర్థం ఏంటంటే ఉమయా సహితో దేవ సోమ ఇత్యభిధీయతే. ఉమాసహితుడు గనక సా ఉమా. ఇక్కడ సోమ శబ్దానికి ఉమా శబ్దానికి అద్భుతమైన అర్థం చెప్తున్నాడు. ఉమా జ్ఞానమయీ శక్తి శైవ విద్య ఇది గీయతే. ఉమ అనగా విద్య, విద్య అనగా జ్ఞానమయీ శక్తి. జ్ఞానం ఒక్కటే జ్ఞానాదేవ కైవల్యం అన్నారు కదా. కానీ ఉమానుగ్రహమే కైవల్యాన్ని ఇస్తుంది, మోక్ష ప్రాప్తి అవుతుంది. అందుకే ఉమా జ్ఞానమయీ శక్తి శైవ విద్యేతి గీయతే. ఆవిడ విద్య అయినప్పుడు ఈయనేమవుతాడు? ఈశాన సర్వ విద్యానాం గనక విద్యా సర్వ ఉమారూప. విద్యలన్నీ ఉమారూపములు. విద్యానాం ఈశ్వర శివ. విద్యలకు ఈశ్వరుడు శివుడు. అందుకే సౌమ అంటే సర్వ విద్యాది దేవత అయిన ఉమాదేవితో ఉన్నవాడు అని అర్థం ఇక్కడ. కానీ విద్యాధీశ్వర ఇది అర్థం చేసుకో. ఇలాగా శివనామాల్లో అంత ఆంతర్యములు చెప్తున్నాడు. అక్కడ అత్రి మహర్షి చుట్టూ ఋషులు చేసే చర్చ ఉంటుందండి. వరుసగా ఈ శ్లోకములు. ఆ తర్వాత నైమిషారణ్యంలో ఋషులందరూ కలిసి సూర్య భగవాన్ని ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మాకు శివతత్వం చెప్పవయ్యా అని. అప్పుడు ఆ నైమిషారణ్యంలో సూర్యమండలం నుంచి సూర్య భగవానుడు శివతత్వం చెప్తాడు. ఆ రెండు ఇప్పుడు కలిపి మనం చెప్పుకుంటే, ఒకవేళ వేదవాక్యాల మీద ఎవరికైనా ప్రీతి ఉంటే అడుగడుగున వేదవాక్యాలు. ఇందులో విశేషం ఏంటంటే పరతత్వం శివుడు అని శివపారమ్య ప్రతిపాదన వేద ప్రమాణాలతో. అది గొప్ప విషయం. శివుని యొక్క పారమ్యం చెప్పాలి అంటే వేదం ఒక్కసారి వింటే చాలయ్యా. విశ్వాధికో ఋషి రుద్రో మహాన్యజ్ఞపి సస్వయం. పదములన్నీ వేదం తెలిసిన వాళ్ళు టక్కుమని గుర్తుకొస్తాయి. విశ్వాధికో ఋషి రుద్రో అంటే విశ్వాధికో రుద్రో మహర్షి వేదవాక్యం, యజుర్వేదాంతర్గత వాక్యం. దాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. తథాపి నిత్యోజన్యత్వాద్భావ జ్ఞానాత్మక స్వయం నిత్య అజన్యత్వాభావాత్మక. అజన్యం అంటే పుట్టుక మొదలైనవి లేనివాడు, అటువంటి వాడు. స్వాధిక పూజ్యతే లోకే. విశ్వాధికుడు అంటేనే సర్వుల కంటే అధికుడు. అధికుడిని పూజించారు కదా. సర్వపూజ్యుడు శివుడే, ఇది తెలుసుకో. నశివాదధికో యస్మాత్ విశ్వాధికీత శృతి. వేదమే అలా చెప్తున్నది. అలాంటి ఆయన విరాట్ రూపుడే విశ్వరూపుడే ఉన్నాడు. ఎలాగో అంటే ఆయన యొక్క పావు భాగం విశ్వమంత శక్తిగా వ్యాపిస్తే అందరి తత్వంతో 30 భాగం ఉన్నాడు ఆయన ఇక్కడ. అందుకే మీరు ఒక్కసారి చూడండి, ప్రకృతి త్రిగుణాత్మకంగా పానబట్టంలో ఉంటే దాన్ని తగులుతున్న లింగం ఇంతే, ఆ పైన అంతుంటుంది చూడండి. త్రిపాదూర్ధ ఉదయత్ పురుష పాదోశ్య భవాత్మన శివలింగ తత్వాన్ని గమనించవచ్చు. అందుకే ఇక్కడ వరుసగా శ్లోకములు పురుష సూక్త గర్భితంగా చెప్తున్నారు. నాత పరం వేద్యమచించ రూపం శివాచ్చ సాంబాత్ అద్వయాత్ అవైమి శివాత్మకం యచ్చ సమస్తమేతత్ శివాన్న కించిత్ వ్యతిరిక్తమస్తి. శివుడు తప్ప మరొక వస్తువు లేదు, శివునికి వేరుగా మరొక వస్తువు లేదు. అవామన్యతమేవేశ నిరయం వ్యాంతి దుర్జన అవమాన్యతమేవేశ. అలాంటి శివుని అవమానించిన వారు అంటే నిర్లక్ష్యం పరిచిన వారు నరకాలకు పోతారు. అంటే దీపం వెలిగించుకునే వాళ్ళు చీకట్లో ఉంటారంటే దీపం చీకట్లకు తోసిందని కాదు, నువ్వు దీపం వెలిగించుకోలేదని అర్థం. అలా శివుని అవమానించిన వారు నరకాలకు పోతారు అంటే జ్ఞానం లేని వారు నరకాల్లో పడతారు. సమ్మానయిత్వా తన్ దేవం ప్రయాంతి పరమం పదం అని ఋషులు అనుకున్నారు, మహాత్ములు చెప్పారు అంటూ అద్భుతంగా ఉపదేశించాడు ఎవరు? స్కందుడు. ఇదంతా నందీశ్వరుడు విన్నారు. ఇలాగ స్కందుడు నందీశ్వరుడికి చెప్పాడు అనేటువంటి విషయం సూర్య భగవాన్ నైమిషారణ్యంలో వాళ్ళందరికీ చెప్తున్నాడు అనే విషయం, జైగీషవ్యాధుడు స్కందుడే చెప్తున్నాడు అనే విషయం సూతుడు వారు సౌనకాది మహర్షులకు తెలియజేస్తున్నారు. ఎంత పరంపర అండి ఇక్కడ. భానురువాచ, సూర్యుడు చెప్తున్నాడు. ఇలా స్కందుని వచనం విని నందికేశుడు సంతోషించి అప్పుడు మల్లికార్జునుడి దగ్గరికి వెళ్ళారు. విన్నారా?